హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అలానే వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి చేరుతుంది. అలానే నాకు కూడా మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేచాను. లేచిన వెంటనే బ్రష్ అది చేసేసి ఫస్ట్ డాబా అంతా కూడా తుడిచేసుకుంటున్నాను. ఫస్ట్ డాబా అలానే మెట్లు అవి తుడిచేసుకున్న తర్వాత గదులు తుడుచుకుందామని ఫస్ట్ ఈ పని అయితే చేస్తున్నాను. ఒక పుదీనా చాలా గుజ్జుగా వచ్చేసింది. ఈ మధ్యకాలంలో అసలు కోయడమే మానేశాను. అందుకు ఆకు కూడా పండిపోయి వల్లిపోయినట్టు అయిపోతుంది. ఈసారి మొత్తం కోసేసి పచ్చడి ఏమైనా చేసేయాలి. ఇంకా మెట్ల మీద తుక్కు చూసారా ఎలా ఉందో. నేను మార్నింగ్ తుడుస్తాను, మళ్ళీ ఈవినింగ్ కూడా తుడుస్తాను. కానీ ఎన్నో రోజులు తొడవకుండా అలానే ఉంచేసినట్టు అయిపోతుంది. ఇంకా అవన్నీ బయట పని అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత నిన్న ఫ్రిడ్జ్లోకి ఐస్ బాగా పట్టేసిందని చెప్పేసి బటన్ అయితే నొక్కేసాను. అది ఐస్ కరిగిపోయి పెచ్చులు కింద ఊడిపోయి అందులో డీప్లోనే పడిపోయి ఎండిపోయింది. అదంతా కూడా తీసేసాను. కానీ అవి పెచ్చుల కింద దానికి అదే ఊడాలి తప్ప మనం అట్ల పుల్ల అది పెట్టి అస్సలు తీయకూడదు. అలా తీస్తే ఫ్రిడ్జ్ మొత్తం పాడైపోతుంది అంటారు. అందుకనే అది కరిగినంత వచ్చినంత తీసేసి మిగతా అది అలానే ఉంచేసి ఇంకా తర్వాత రూమ్స్ అవి కూడా తుడిచేసుకున్నాను. వంటగదిలో అయితే నైటే గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్కి ఇంకే పని ఉండకుండా ఒక్కొక్క రోజు ఏ రోజైనా బద్దకిస్తే ఆ రోజు అయితే గిన్నెలు ఉంచుకుంటాను తప్ప నైట్కి గిన్నెలు క్లీన్ చేసేసుకుంటాను. అలానే క్లీన్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ ఆ గిన్నెలని నీట్గా సర్దేసుకుని ఒకసారి గ్యాస్ మొత్తం కూడా క్లాత్ పెట్టి తుడుచుకొని ఆ తర్వాత వంటగది అది క్లీన్ చేసి ఆ తర్వాత పెరుగు తోడు పెట్టడానికి పాలు వేడి చేసి ఒక పక్క ఏమో ఆయనకి కాఫీ కలపడానికి కూడా పాలు కాచేసి ఆయనకి కాఫీ కలిపేసి ఇచ్చేసి ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజు మా కింద ఒక్క పువ్వు కూడా లేదు. కార్తీక మాసం కదా, ఇంక అందరూ పూజలు చేసుకుంటారు, ఇంక అసలు పువ్వులే ఉంచరు. అయినా కూడా మాకు కూడా చాలా తక్కువగానే కాస్తున్నాయి. అందుకే ఈరోజు పువ్వులు అయితే లేవు. ఇంకా అందుకని ఇంట్లో చామంతి పూలు ఉన్నాయని అవి దేవుడి దగ్గర పెట్టేశాను. ఇంకా తర్వాత టిఫిన్ కింద ఇడ్లీ వేసి చట్నీకి అయితే పప్పులు అవి వేసి పల్లీ చట్నీ అదే రొటీన్ అయిపోతుంది. ఒక ముదిరిపోయిన బీరకాయ అయితే ఉంది. అది వేస్ట్గా పాడేయడం కంటే పచ్చడి చేద్దాము. ఒక చింతకాయ, ఆ బీరకాయ, 2 పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు వేసి చట్నీ అయితే చేశాను. చట్నీ అయితే చాలా బాగుంది. ఇలా కూడా చేసుకోవచ్చా? ప్రతిసారి పుట్నాలు ఇవే వేసి కన్నా వెజిటబుల్స్తో కూడా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇంకా మా వారికి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా తర్వాత ఈరోజు కూరగాయలు ఎందుకో నిదానంగా కత్తిపీటతో కూర్చుని కొయ్యాలనిపించింది. నేను ఎప్పుడు చాకుతోనే కోసేసుకుంటాను. ఈరోజు పప్పుచారు అలానే ఆగాకరగా ఎగిరి పెడదాం అనుకుంటున్నాను. 2 కర్రీస్కి కొయ్యాలి కదా, వేటికి వాటికి సపరేట్గా ప్లేట్లలోకి కోసేసుకుంటే ఒక గ్యాస్ మీద ఒకటి, ఒక గ్యాస్ మీద ఒకటి తాలింపు పెట్టేయచ్చు కదా అని చెప్పేసి కూరగాయలన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. మా అమ్మగారు పొయ్యి మీద వంట చేసేటప్పుడు ఇలానే కూరకు అన్నీ చేసుకుని ఉప్పులు కారాలు అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకుని ఫస్ట్ అన్నం బాచేసి ఆ తర్వాత కూర వండేసేవారు. పొయ్యి సరిగ్గా మండితే గ్యాస్ మీద కంటే పొయ్యి మీద వంటే కూడా చాలా తొందరగా అయిపోతుంది. నేను కూడా ఒక్కొక్కసారి మా అమ్మగారు ఊరు వెళ్ళినప్పుడు చేసేదాన్ని. అప్పుడు పిడకలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడైతే మ్యాక్సిమం అందరూ కూడా పొయ్యి వెలిగించడాలు పొయ్యి మీద వండడాలు తగ్గించేశారు కదా, ప్రతి ఒక్కరు గ్యాసే. మా అమ్మగారు కూడా మానేశారు. నాకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం అంటే చాలా ఇష్టం. పొయ్యిని పేడతో అలికి నిండుగా ముగ్గులు పెట్టుకుని ఆ పొయ్యి మీద వంట చేస్తుంటే చూడ్డానికి అందంగా అనిపిస్తుంది. మనం వండిన వంట కూడా చాలా రుచిగా ఉంటుంది. పొయ్యి మీద వండిన కూర రుచి ఒకలా ఉంటుంది, గ్యాస్ మీద వండిన కూర రుచి ఒకలా ఉంటుంది కదా. ఇంకా నేను కూరగాయలన్నీ కూడా కట్ చేసేసుకొని ఫస్టే కుక్కర్లో పప్పు అయితే పెట్టేశాను. ఆ పప్పుని ఒక స్మాషర్తో నీట్గా స్మాష్ చేసేసుకుంటున్నాను. పప్పు కొంచెం మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకున్నా కూడా పప్పుచారు కొంచెం చిక్కగా ఇంకా బాగుంటుంది. నేనైతే ఇంకా మెత్తగా స్మాషర్తోనే స్మాష్ చేసేస్తాను. ఇంకా తర్వాత నేను కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు వేసేసుకొని వాటర్ వేసేసి అవి కూరగాయలు మెత్తగా ఉడికే వరకు ఉడికించేసుకుంటున్నాను. నా దగ్గర ఈరోజైతే సొరకాయ, వంకాయ, టమాటా, బెండకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసాను. పప్పుచారులో మన దగ్గర ఉన్న కూరగాయలు వేసుకోవచ్చు కదా, క్యారెట్ వేసుకోవచ్చు, చిలకడ దుంప వేసుకోవచ్చు, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి. అవి వేసేసుకొని ఉడికించేసుకుంటున్నాను. అవి కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసము అది వేసుకుంటాను.
ఒక పక్కేమో ఆగాకరకాయ ఇగురు కోసం ఉల్లిపాయ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆగాకరకాయ ఇగురులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆగాకరకాయ ముక్కలు ఆయిల్‌లో ఒకసారి వేసేసి మగ్గించేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయ అలా వేగకుండా వేసుకుంటే కొంచెం ఉల్లిపాయ స్మెల్ వచ్చినట్టుగా కర్రీ అనిపిస్తది. అందుకని నేను ఉల్లిపాయలు అంత ఎక్కువగా ఫ్రై చేయకపోయినా కానీ ఒక 50% ఫ్రై చేసి ఆ తర్వాత ఆగాకరకాయ ముక్కలు వేసి మగ్గించేసుకుంటాను. నార్మల్ కాకరకాయలేమో చాలా చేదుగా ఉంటాయి. ఈ ఆగాకరకాయలేమో అసలు చేదుండవు. ఎందుకు ఈ రెండిటికి ఇలా పేరెందుకు పెట్టారంటావు? నాకు డౌటొస్తది ఎప్పుడు కూడా ఈ కూర వండినప్పుడు. ఇంకా పప్పుచారు కూడా మరిగిపోయింది. తాలింపయితే పెట్టేశాను. ఇంకా ఒక పక్క కూర కూడా ఉడికిపోతుంది. ఈరోజు కూరలోకి నేను ఎటువంటి మసాలా అది కూడా వేయలేదు. కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి వేశానంతే. పప్పుచారులోకే కదా కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటే నంజుకోవడానికి బాగుంటుందని ఇంకా ఈరోజు ఆ కర్రీ అయితే వండేస్తున్నాను. నేను పప్పుచారు పెట్టినప్పుడు మ్యాక్సిమం కర్రీ అయితే వండను. ఈరోజు 2 పూటలకి ఉండాలి కదా! అందుకు కొంచెం కర్రీ వండుదామని కర్రీ కూడా వండుతున్నాను. మొలకెత్తించడం కోసం పెసలు, బొబ్బర్లని కూడా నీట్‌గా ఒక 2, 3 టైమ్స్ కడిగేసి వాటర్‌లో అయితే నానబెట్టుకున్నాను. అవి నానిన తర్వాత ఒక క్లాత్‌లోకి మూట కట్టుకుంటే మొలకలొస్తాయి. ఇంక ఈరోజంతా కూడా వాటిని నాననిస్తాను. ఇంకా అవి ఒక సైడ్‌కి పెట్టేసుకొని వంట అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత గ్యాస్ అది కూడా నీట్‌గా కడిగేసుకుంటున్నాను. రైస్ అయితే కుక్ చేయలేదు. శీతాకాలం కదా! తినేటప్పుడు వేడివేడిగా ఉంటే బావుంటదని. అయినా వచ్చే టైంకి ఒక అరగంట ఉందనగా రైస్ అయితే కుక్ చేస్తాను. ఇంక రైస్ వండినప్పుడు గ్యాస్ మీద అంతగా పొంగనివ్వను. దగ్గరుండే చూసుకుంటాను. అందుకని ఇంకా నా గ్యాస్ అది కూడా నీట్‌గా కడిగేసి తుడిచేసుకుంటున్నాను. రైస్ కూడా కడిగేసి పెట్టేశాను. రైస్‌ని కడిగిన వెంటనే పెట్టేయకుండా రైస్ వండే ఒక అరగంట ముందు బియ్యాన్ని కడిగేసుకుని, ఆ వాటర్‌లో నానబెట్టుకుని రైస్ వండుకుంటుంటే రైస్ బావుంటుంది. అందుకని ఈ మధ్య కాలంలో అలాగే వండుతున్నాను. ఇదివరకైతే వెంటనే కడిగేసి వెంటనే పెట్టేసేదాన్ని. అప్పుడు రైస్ అంత బాగుండేది కాదు. ఇప్పుడు పొడి పొడిగా రైస్ చాలా బావుంటుంది. ఇంకొక పక్క రైస్ చూస్తూ వంటగది అయితే తుడిచేసుకుంటున్నాను. వంటగదితో పాటు హాల్ అది కూడా నీట్‌గా తుడిచేసుకున్నాను. అవన్నీ తుడుచుకొని గిన్నెలు అవి బయట పెట్టుకునేసరికి రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ కూడా వార్చేసాను. ఇంక వంట గదిలో పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈరోజైతే ఇంక బట్టలు ఉతకలేదు. కొన్నే బట్టలున్నాయి. ఇంక రెండిటిని కలిపి రేపు ఉతుకుదాంలే. ఈరోజు కుళాయిలో వాటర్ కూడా పట్టలేదు. అందుకని ఈరోజు బట్టలైతే ఉతకలేదు. గిన్నెలు కూడా తక్కువగానే ఉన్నాయి. అవి ఫాస్ట్‌గా గిన్నెలు క్లీన్ చేసేస్తే పని అయిపోతుంది. ఇంక మా వారు వచ్చేంత వరకు అలా టీవీ చూస్తూ, సాయికోటి రాసుకుంటూ అలా కాలక్షేపం చేసేసాను. ఇంకా ఆయన వచ్చేసిన తర్వాత ఇంక మా వారికి లంచ్ పెట్టేసి నేను కూడా లంచ్ అయితే చేసేస్తున్నాను. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న డబ్బాల్లో ఆకుకూరలు వేసుకోవడానికి మట్టి వేసి అందులోకి పాలకూర విత్తనాలు అవి వేసుకునేదాన్ని. అవి వర్షాకాలం అయితే బయట ఓపెన్ ప్లేస్‌లో పెట్టుకుంటే గట్టిగా పెద్ద వర్షం వస్తే చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు వర్షం పడి వెంటనే చచ్చిపోయేవి. అందుకని ఇక్కడ కొంచెం వర్షం తక్కువగా పడతదని చెప్పి ఇక్కడ పెట్టేదాన్ని. ఇంక మొక్కలు అవన్నీ కూడా రెప్పలకుండా అయిపోయాయి. ఇంక పీకేసాను అన్నీ కూడా చచ్చిపోయినాయని. ఇంక ఇప్పుడు ఇక్కడ తీసేసి వర్షాకాలం అయిపోయింది కదా! పుదీనా మొక్కలు అవి ఉన్నాయి కదా! అక్కడే ఒక సైడ్‌కి పెట్టేసుకుందామని ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. పుదీనా మార్నింగ్ అయితే ఎంత గుజ్జుగా ఉందో వాటిని పెద్ద పెద్ద ఆకులు లాంటివన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. మళ్ళీ చిగురు పడుతుంది, కొత్తకొస్తది. అలానే ఉంచేసిన పండిపోయి రాలిపోతున్నాయి కదా అని చెప్పేసి కోసేసాను. పుదీనా కొత్తిమీర కంటే చాలా తొందరగా రెప్పటెళ్తది. మనం నాటిన వెంటనే కూడా మంచి గ్రోత్ అవుతుంది. నేను కొత్తిమీర వేశాను కానీ ధనియాలు సరిగ్గా లేక ఏమో కానీ అంత రాలేదు. పుదీనా అయితే మా అత్తయ్య గారు ఎక్కడి నుంచో చెట్టు తీసుకొచ్చి కొమ్మ ఇచ్చారు. ఆ కొమ్మ నాటితే చాలా బాగా రెప్పటెళ్ళింది. ఇలాగే నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఇంటి దగ్గరదే అలా కోసి వేస్తాను. బిర్యానీలో కూడా ఎక్కువగా వేస్తాను. నాకు పుదీనా అంటే చాలా ఇష్టం. అందుకని ఇంటి దగ్గరే ఉంటే బిర్యానీ చేసినప్పుడల్లా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా అని వేశాను. పుదీనా వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పుదీనాని ఒక గుప్పెడు తీసుకొని ఒక గ్లాస్ వాటర్‌లో మరిగించుకొని ఎర్లీ మార్నింగ్ తాగొచ్చు. అలానే పుదీనా వల్ల స్కిన్‌కి కూడా చాలా మంచిది. పింపుల్స్ అవి ఉన్నప్పుడు ఆ పింపుల్స్ మీద పుదీనా రసాన్ని తీసి అందులో కొంచెం తేనె కలిపి ఆ పింపుల్ మీద అంటిస్తే పింపుల్ చాలా తొందరగా తగ్గుతుంది. అలానే పింపుల్ వల్ల ఏర్పడిన డార్క్ స్పాట్స్ అవి కూడా చాలా బాగా తగ్గుతాయి. అక్కడంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని పనిలో పని వాకిళ్ళవి కూడా తుడిచేసుకుందామని తుడిచేసుకొని ఆ తర్వాత లోపల గుమ్మాలవి కూడా తుడిచేసుకున్నాను.
ఆఫ్టర్నూన్ క్లీన్ చేసిన గిన్నెలవి కూడా సర్దేసుకుంటే ఈవినింగ్ పని అయితే కంప్లీట్ అయిపోతుంది. మొన్న పూజలప్పుడు దేవుడి దగ్గర కొబ్బరి చెక్కలు అవి కొట్టాను కదా! అవి ఎండలో అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ పచ్చిగా ఉండడం వల్ల కొన్ని వాటిలకైతే చెప్పులు ఊడి రాలేదు. ఇప్పుడు కొంచెం ఎండిన తర్వాత ఆ చెప్పులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఎండలో అయితే మళ్ళీ పెట్టుకుంటాను 2 రోజులు. ఇలా దేవుడి దగ్గర కొట్టినప్పుడు ఒక్కొక్కసారి పచ్చడి చేసేస్తాను. ఒక్కొక్కసారి ఏమో చట్నీలకి అది ఉంటదని 2 చెక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బాక్స్‌లో పెట్టుకొని డీప్‌లో పెట్టుకుంటాను. అలా పెట్టుకున్న ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. అలానే రోజు దీపారాధన చేసుకోవడానికి కొబ్బరి నూనె కావాలి కదా! ఒక కేజీ కొబ్బరి నూనె కొనుక్కోవాలంటే 200 అవుతుంది. ఇలా కొబ్బరి చెక్కలు దేవుడి దగ్గర కొట్టుకున్నవి అలా పక్కన పడేస్తే బూజు కట్టేసినట్టు అయిపోతాయి. వెంటనే ఇలా కోసేసుకొని ఎండలో పెట్టేసుకుంటే ముక్కలు బాగా ఎండుతాయి. అవి కేజీ ముక్కలు అలా అయినప్పుడు మిల్లుకిస్తే ఒక అర కేజీ నూనె అలా పోస్తారు. అది దీపారాధనకి అది వాడుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటాను. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.